జై అమరావతి వర్సెస్ జై ఆంధ్ర. ఇదే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏపీ రాజకీయ వర్గాల్లోనూ సంచలనంగా మారినటువంటి చర్చ. మరి నిన్న పవన్ కళ్యాణ్ తమ పార్టీ నేతలతో నిర్వహించుకున్నటువంటి సమావేశంలో మరి జై అమరావతి కాదు ఇకపై జై ఆంధ్ర అని నినదించండి అంటూ వ్యాఖ్యలు చేయడం, వెంటనే అది రాజకీయానికి దుమారం చేయడం, దానిపైన రాజకీయ పరమైనటువంటి విమర్శలు కూడా పోటెత్తడం ఎలా చూడాలి? ఇదే అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, నిన్న పవన్ కళ్యాణ్ జై అమరావతి కాదు జై ఆంధ్ర అని నినదించండి ఇక పైన. అమరావతి అని అంటే అది 30 గ్రామాలు 30,000 ఎకరాలు దీనికి మాత్రమే క్రోడీకరించినట్లుగా ఉంది. జై ఆంధ్ర అంటే విశాలంగా విస్తృతంగా ఉంటుంది అనేటువంటి ఆ ఉద్దేశంతో ఆయన వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తోంది. కానీ ఇదిగో చూసారా, ఎన్నికలకు ముందు అమరావతికి పూర్తి మద్దతు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట మార్చేస్తా ఉన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతా ఉన్నారు. రేపొద్దున ఇవి రాజధాని రాజకీయాల్ని ప్రభావం చేస్తాయి అంటూ వైసీపీ చేస్తున్న ఈ ప్రచారాల్ని రాద్ధాంతాన్ని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో ఆంతర్యాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? మిస్ఇన్ఫర్మేషన్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన ఛాలెంజ్ ఏంటి? తప్పుడు ప్రచారం. ఏదో రకంగా ప్రజల్లో ఈ విధమైనటువంటి విష ప్రచారాన్ని నింపి అదే నిజమని భ్రమింపజేయటం. గతంలో జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చినటువంటి ఆ ప్రచారం ఒకసారి ముఖ్యమంత్రి అవడానికి దోహదపడింది. పదే పదే జగన్ చేతిలో, ఆయన మీడియా చేతిలో మోసపోవటానికి జనం సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పుడు ఎవరినైనా ఎన్నాళ్ళు మోసం చేయగలరు? ఇప్పుడు మీరు చెప్పింది పవన్ కళ్యాణ్ నిన్న ఆయన మాట్లాడుతూ వాళ్ళ సాధకులు వాళ్ళకి సభ్యత్వం ఏదో 21 లక్షలో ఏమో చేరేది. దాన్ని పెట్టుకుని ఆయన మీటింగ్ పెట్టుకుంటే ఏం మాట్లాడాడు ఆయన? జై అమరావతి కాదు జై ఆంధ్ర అనండి. అమరావతి అంటే మళ్ళీ అదేదో 29 గ్రామాల ఇష్యూ అంటారు. ఇవాళ విస్తృతంగా ఏది ఇక్కడ ఇది కదా అతని మెసేజ్ ఏంటి? సంకుచిత భావాలు వద్దు, విస్తృత రాష్ట్ర ప్రయోజనాల కోసమే జనసేన, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే జనసేన. ఎందుకంటే నష్టపోయింది జగన్ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి తీరని నష్టం జరిగిన నేపథ్యంలో అతను అసలు పొత్తు కట్టిందే దానికోసం. ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో తను తగ్గి ఇవాళ కూటమిని గెలిపించాడు. 21 సీట్లకే అతను పరిమితం అయ్యాడు. ఎంపీ సీట్లు 2 తీసుకున్నాడు. బీజేపీకి ఇంకెక్కువ ఎంపీ సీట్లు ఇచ్చారు. ఎందుకు అతను అంత త్యాగాలు చేశాడంటే కారణం అదే, ఏది? రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాల లక్ష్యంతో. ఇప్పుడు ఈ ఇచ్చిన నినాదం కూడా అదే కదా, జై రాయలసీమ, జై ఉత్తరాంధ్ర, జై అమరావతి. ఎందుకురా నాయన? ఇప్పటికే అటు తెలంగాణను కోల్పోయారు. హైదరాబాద్తో వీళ్ళకి అసలు ఎటువంటి సంబంధం లేదు. రాష్ట్ర విభజన జరిగిన నష్టం కన్నా జగన్ పాలన చేసిన నష్టం 100 రెట్లు ఎక్కువ. అది కేవలం 16,000 కోట్ల లోటు బడ్జెటే. ఏది? విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ 16,000 కోట్ల లోటుతో వచ్చింది, రాజధాని లేని రాష్ట్రం. దానికన్నా 100 రెట్లు అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం 2 లక్షల కోట్ల నష్టం చేశాడు. దాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి, అధిగమించాలి. నన్ను కులానికి పరిమితం చేయబాకండి, అది కూడా రెచ్చగొడుతున్నారు. ఏంటి? కాపు కులాన్ని ఇప్పుడు అదే విజయ్తో పోల్చి ఏమని చెప్పాడు నిన్న స్పీచ్లో? అక్కడేదో పార్టీ పెట్టాడు ఆయన, అప్పటి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక్కడ ఈయన సింగిల్గా వెళ్లకుండా ఈయన మరి కాపు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ కాల రాశాడు అన్నట్టుగా ప్రచారం. విజయ్ కన్నా ఒక 7-8 ఏళ్ల ముందు ఇతను సింగిల్కి వెళ్ళాడు, దెబ్బతిన్నాడు. 2 చోట్ల ఓడిచ్చారు కదా. ఎక్కడైతే కాపులు బలంగా ఉన్నారో అక్కడే పోటీ చేస్తే నాకెందుకు ఓట్లే లేదు ఆ కులం అని అడిగాడు. తర్వాత ఏమన్నాడు? సరే ఆ రోజు ఒకరిని గెలిపించుకుని నిలబెట్టాం పార్టీని. నిలబెట్టినప్పుడు మిగతా వాళ్ళందరూ ఎందుకని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. 2019లో ఆయన 2 చోట్ల ఓడిపోయి 123 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన పార్టీని బతికించడం కోసం, నిలబెట్టడం కోసం అతను ఒంటరి పోరాటం చేశాడు. ఆయన తరఫున గెలిచిన ఎమ్మెల్యే కూడా అతను వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ పొత్తు పెట్టుకుని ఇవాళ బ్రహ్మాండంగా డిప్యూటీ సీఎం అయి తనేంటి వాళ్ళ నాకు చంద్రబాబుతో విభేదాలు ఉన్నాయి లేవని నేను అన్నాను. ఆ విభేదాలపై చర్చిస్తున్నాం, పరిష్కరిస్తున్నాం. కూటమిలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఇవి పెద్ద సమస్యలు కావు, అవి పరిష్కరిద్దామంటూ ఆయన ఇచ్చిన పిలుపు. ఇక్కడ ప్రాంతం వద్దు, కులం వద్దు, రాష్ట్రమే ముద్దంటూ తనేంటి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకంత అతను సీరియస్ అయ్యి ఒక రకంగా ఏంటి బాయ్కాట్ వైసీపీ అని పిలిపించాడు. హలో ఏపీ, బై బై వైసీపీ అన్నది ఎందుకు? ఈ నష్ట నివారణ చర్య అది. ఇప్పుడు అమరావతి మీద ఆయనకి ఏదో మోజు తగ్గింది. ఇప్పుడు ఏమిటి మావిగన్ అదే గొప్ప నిర్ణయం అని చెప్పి ఇప్పుడు ఆయన చెప్పకనే చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే. ఇక మావిగన్ను అమరావతి వేరు కాదు కదా. అమరావతిలోనే మావిగన్ ఒక భాగం, గ్రేటర్ అమరావతి. ఏది? అది మచిలీపట్నాన్ని తీసుకొచ్చి ఇతను యాడ్ చేశాడు. దాని మీదే జగన్మోహన్ రెడ్డి మీద అనేక సెటైర్లు వెళ్ళిపోయాయి. ఏమని? హైవే మీద పెడతారా, దాబాలా, ఏమన్నా అంటూ. ఇవాళ మావిగన్ గురించి అసలు జగనే మళ్ళీ ఇంకా నోరు తెరవట్లేదులే.
అలా నోరు మూత పడింది. ఇక్కడ ఇప్పుడు అంటోంది ఏంటంటే వీళ్ళు చిలవల పొలవలు చేసి ఏం ప్రచారం చేస్తున్నారంటే అమరావతిలో ఏదో భూ మాఫియా, రెండవ భూసేకరణలో అవినీతి కుంభకోణాలు మళ్ళీ బిగిన్ చేశారు. ఏదో ఇన్సైడర్ ట్రేడింగ్, అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమా, అక్కడ జరుగుతున్నటువంటి ఆ పనుల్లో కూడా వీళ్ళు అవినీతి విషం కక్కుతున్నారు. ఏది తెలంగాణ సెక్రటేరియట్ 650 కోట్లు, లేకపోతే ఢిల్లీ పార్లమెంట్ 950 కోట్లు, ఇక్కడ ఎట్లా మరి స్క్వేర్ ఫీట్ 20,000 21,000 అని కంపేర్ చేస్తూ వాటిని కూడా తిప్పి కొట్టారు. ఏది తెలంగాణ సెక్రటేరియట్ అది 20,000 పడింది చదరపడుగు, దానికైంది 600 కోట్లు కాదు 1,450 కోట్లు. ఢిల్లీ పార్లమెంట్ కూడా తక్కువ అవ్వలేదు, అది కూడా స్క్వేర్ ఫీట్ 17,000 దాటింది. జగన్ చెప్పిన లెక్కలు, సజ్జలు చెప్పిన లెక్కలు అన్నీ కూడా తప్పుడు లెక్కలని వాళ్ళు రుజువయ్యాయి. మంత్రి నారాయణ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వివరాలు చెప్పాడు. తర్వాత వీళ్ళకి అసలు రైతుల మీద ప్రేమ పెరిగింది. ఏంటి, ప్లాట్లు ఇవ్వలేదు, ఇప్పటికీ రైతుల ప్లాట్ లేదో ఎక్కడో చెప్పలేదు, దానికి కూడా ఇచ్చారు కౌంటర్. 99% ప్లాట్లు ఇచ్చేశారు రైతులకి. కేవలం ఇంకొక 600 మందికో ఏమో ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది, అది కూడా ఒక 350 కోర్టు కేసులు ఇట్లా ఇచ్చుకున్నారు. ఇక ఏం దొరికింది, కొత్తగా ఏమేమి బిగిన్ చేశారు. ఆ పేరుని నాని అని ఆయన అయితే అతని కమ్మాళ్ళ మీద ప్రేమ పెరిగింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి అమరావతిలో కమ్మాళ్ళకి అన్యాయం చేస్తున్నారు, చంద్రబాబు ఏదో తన బినామీలు కొంతమందికే మేలు చేస్తున్నాడు, కమ్మాళ్ళకి అన్యాయం జరుగుతుందని అసలు అందరూ ఆశ్చర్యపోయారు. ఏది ఈ మొసలి కన్నీరు ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ వర్సెస్ అమరావతి అని చిత్రించాలని చూస్తున్నారు. అక్కడ అదే నేను అంటాను, మిస్ఇన్ఫర్మేషన్. ఏది వాళ్ళ ప్రధాన శత్రువు ఆంధ్రప్రదేశ్కి అదే అన్నమాట. సమాచారాన్ని, తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి బలంగా నడుతున్నారు. అప్పుడు అదే ఏది 36 మంది డిఎస్పీలు ఏమన్నారు, అందరూ ఒకే కులం. తర్వాత మళ్ళా వాళ్ళ హోం మంత్రి సుచరిత ఏమని చెప్పింది, అసెంబ్లీలో రామానాయుడు ప్రశ్న వేస్తే 36 మంది డిఎస్పీల్లో 4 కమ్మ ఇచ్చింది లిస్టు మొత్తం. ఇట్లా 6 బీసీ, లేకపోతే 5 ముస్లిమ్స్, 4 స్పష్టంగా ఇచ్చింది ఏ కులం ఎంత అనేది. పింక్ డైమండ్ అని అప్పుడు చెప్పారు. అసలు మరీ విజయసాయి రెడ్డి అయితే ఇప్పుడు వెళ్ళి ఎతికితే దొరుకుతుంది చంద్రబాబు ఇంట్లో, లేకపోతే రాజీనామా చేస్తాను. మళ్ళా వాళ్ళ ధర్మారెడ్డే చెప్పాడు ఏమని, పింక్ డైమండ్ అనేది అసలు లేదు. ఆ నటరాజ్ కమిటీ అది ఎప్పుడో చెప్పింది. ఆ రమణ అప్పట్లో పనిచేసిన విజిలెన్స్ IPS ఆయన చెప్పాడు అసలు పింక్ డైమండ్ అనేది లేదు. అంటే అప్పుడు ఏ మిస్ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకు ఉపయోగపడిందో ఇప్పుడు అదే మిస్ఇన్ఫర్మేషన్ నమ్ముకుని దారుణంగా ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఋషికొండకిను సింహాచలం అప్పన్న కొండకి ఏదో ముడి పెడుతున్నారు. ఏది దాన్ని ఏదో గుండు కొడుతున్నారు. ఆ రోజు మరి ఋషికొండకి జగన్మోహన్ రెడ్డి చేస్తే మీరు అంత ప్రచారం చేశారా? ఇక్కడ ఇదేంటి అసలు, ఈ అప్పన్న కొండలు ఏంటి అవి, అక్కడ ఏమైనా గుండు కొడుతున్నారా, అక్కడ ఏదో పునాదులు తీస్తున్నారు. దానివల్ల ఆదాయం ఏది, సింహాచలం దేవాలయానికి గూగుల్ డేటా సెంటర్ నుంచి ఆ లీజుకి ఇచ్చినటువంటి భూమి వల్ల ఇట్లా పలానా ఏది 300 కోట్ల ఏం ఆదాయం వస్తుందంట. 13 ఏళ్లలో ఆ దేవాలయానికి గూగుల్ డేటా సెంటర్ అక్కడ నిర్మాణం వల్ల వస్తున్నటువంటి ఆదాయం. ఋషికొండ వల్ల ఆదాయం వస్తుందా? ఇది ఒకటి యొక్క విలాసం కోసం కట్టుకున్న భవనం. దానికి ఇంకా అది అసలు వైట్ ఎలిఫెంట్. ఇంకా ఎదురుగా 30 లక్షలు ఏమో అవుతుంది కరెంటు బిల్లు నెలకి. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ జాకీలేసి లేపాలి, వీళ్ళని డ్యామేజ్ చేయాలి. దానికోసం పవన్ కళ్యాణ్ని మళ్ళీ ఉపయోగించుకోవటం, అంబటి రాంబాబుని ఒక కాపు టైగర్ అనడం, వంగవీటి రంగాతో పోల్చడం. అబ్బో మామూలు పాటలు కాదు, నానా పాటలు పడుతున్నారు. వీళ్ళు ఎన్ని పాటలు పడినా జగన్మోహన్ రెడ్డిని నమ్మరు. థ్యాంక్ యూ.